హాయ్ అండి. ఈరోజు మసాలా గుత్తి టమాటా కూరతో మీ ముందుకు వచ్చానండి. దానికి ముందుగా పల్లీలను వేయించుకొని తర్వాత నువ్వులను కూడా వేయించి పెట్టుకోవాలండి. దానిలోకి మసాలాకు లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా ఇవన్నీ వేయించుకొని కొద్దిగా కడాయిలో నూనె వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. అందులోనే పసుపు వేసి కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలండి. ఈ పల్లీలు, నువ్వులు, దాల్చిన చెక్క వేయించుకున్నవన్నీ, ఉల్లిపాయలు, తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకొని అందులో తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని దాన్ని మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. ఇది గ్రేవీగా బాగుంటుందండి. తర్వాత చిన్న చిన్న టమాటాలను ఒక 10 అలా తీసుకొని 4 వైపులా ముక్కలుగా కోసుకోవాలండి. 4 భాగాలుగా చూసారు కదా, అలా ముక్కలుగా కోసుకోవాలండి. తర్వాత మనం ఇప్పుడే వేయించుకున్న కడాయిలను మరి కొద్దిగా నూనె పోసి అందులో జీలకర్ర, కరివేపాకు, బిర్యానీ ఆకు అవన్నీ వేయించుకొని టమాటా ముక్కలను కూడా వేయించుకోవాలండి. ఈ టమాటాలు బాగా మగ్గే వరకు కొద్దిసేపు మూత పెట్టి మనము మగ్గనివ్వాలండి. బాగా చూసారు, మగ్గాయి చూడండి. అవి మగ్గిన తర్వాత మనము పేస్ట్లా చేసి పెట్టుకున్నాం కదా ఇది వరకు, అది మనం ఈ టమాటాలో వేయాలండి. ఆ పేస్ట్లోనే కొద్దిగా నీళ్లు పోసుకొని మరగనివ్వాలి. మూత పెట్టుకొని మరగనిస్తే మనకు మసాలా టమాటా కర్రీ రెడీ అండి.